దివ్యాంగురాలు బాలిత సుబ్బలక్ష్మికి వైద్య సహాయ లోపంపై స్పందించారు కలెక్టర్ వెట్రిసెల్వి. సుబ్బలక్ష్మికి వైద్య సహాయంతో నిర్లక్ష్యంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ప్రతినిధులు. వెంటనే స్పందించిన కలెక్టర్ డిఎంహెచ్ఓను ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. బాలింత సుబ్బలక్ష్మి జరుగుతున్న వైద్యంపై ఆరా తీసి కుట్లు విడిపోయన్న ఘటనలో బాధ్యులపై జిల్లా కలెక్టర్కు నివేదిక ఇస్తామంటున్నారు డిఎంహెచ్ఓ. ధైర్యం కలుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు పెట్టినప్పుడు వాళ్ళకి ఇది ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా కాదు అక్కడ పెట్టమంటున్నప్పుడు మీరు కొన్ని సజెషన్ అడిగి మీరు ఏదో చేసి వాళ్ళకి ధైర్యం కల్పించాలి. వాళ్ళ అత్తగారిని కూడా అడిగాను నేను. అంటే మన డిఎంఏ సార్ అది ట్రైనింగ్ కోసం వస్తున్నారని చెప్పి అన్ని రౌండ్స్ వేసి నేను మాట్లాడి లోపడే సార్ ఏమన్నారంటే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగురాలు బాలింత సుబ్బలక్ష్మికి వైద్య సహాయ లోపంపై స్పందించారు కలెక్టర్ వెట్రిసెల్వి. సుబ్బలక్ష్మికి వైద్య సహాయంతో నిర్లక్ష్యంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ప్రతినిధులు. వెంటనే స్పందించిన కలెక్టర్ డిఎంహెచ్ఓను ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. బాలింత సుబ్బలక్ష్మికి జరుగుతున్న వైద్యంపై ఆరా తీసి కుట్లు విడిపోయిన ఘటనలో బాధ్యులపై జిల్లా కలెక్టర్కు నివేదిక ఇస్తామంటున్నారు డిఎంహెచ్ఓ. నుంచి మరి సుబ్బలక్ష్మి అనే పేషెంట్ 14 రోజుల క్రితం మరి డెలివరీకి అని జాయిన్ అయింది. అమ్మాయికి కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కుట్లు తీసినప్పటికీ కూడా ఆరటానికి కొద్దిగా టైం పడుతుందని చెప్పి ఏదైతే సజ్జన్ గారు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కంగారు పడి ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదు అనేది వాళ్ళు అపోబడి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పి ఇచ్చేశారు. ఈ లోపుగా మరి వాళ్ళు కూడా డాక్టర్లు కొద్దిగా వచ్చి చూసే లోపుగా కూడా మరి మీ మీడియా సోదరులందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే లోపలికి పేషెంట్లు ఏదైతే మెటర్నిటీ వార్డులో ఉంటారో అక్కడికి అందరూ కూడా వస్తే వాళ్ళకి గాలి ఇన్ఫెక్షన్ సోకుతాయనే ఉద్దేశంతో మాట్లాడదామని చెప్పారు. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్లే తప్పితే అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి ధైర్యం చెప్పారు. డాక్టర్ గారు కూడా ఏమీ అవ్వదన్నారు. హెవీ యాంటీబయాటిక్ డోస్ ఒకటి ఇవ్వాలి, వాళ్ళు వెళ్తానన్నా కూడా 2 రోజులు ఉండండి అమ్మా అని చెప్పారు. వాళ్ళని కన్విన్స్ చేశారు. వాళ్ళు బిగ్ టీవీ కథనం తర్వాత స్థానిక ఎమ్మెల్యే బాడేటి చంటి దివ్యాంగురాలను పరామర్శించారు. ఆమెకు అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్దోల నుండి వచ్చిన బాలింత సుబ్బలక్ష్మికి కుట్లు విడిపోయిన ఘటనలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ పిజి అమృతం పేషెంట్తో మాట్లాడారు. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మనతో డిఎంహెచ్ఓ ఉన్నారు. మేడం, ఏంటి, ఎందుకు అంత నిర్లక్ష్యంగా అట్లా ఉన్నారు? ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఇక్కడికి జీజీహెచ్కి రావడం జరిగింది. ఒక బాలింత సుబ్బలక్ష్మి అన్న బాలింత హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత సి సెక్షన్ అయింది. అమ్మాయికి వూండ్ గేపింగ్ ఉంది అని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూడమన్నారు. దానికోసం ఇక్కడికి రావడం జరిగింది. చూశాను. వూండ్ అయితే యాజ్ ఆఫ్ నౌ హెల్దీగానే ఉంది. రెడీ ఫర్ రీసూచరింగ్. 1 or 2 డేస్లో రీసూచరింగ్ వేసేయచ్చు. రీసూచరింగ్ వేసాక షీ విల్ బీ ఆల్ రైట్. ప్రమాదమా అంటే ఏమీ లేదు, బట్ షీ నీడ్స్ రీసూచరింగ్. రీసూచరింగ్ అయ్యాక 1 or 2 డేస్లో రీసూచరింగ్ అయిపోతుంది. మేడం, అంటే వారి పేషెంట్కి సంబంధించి వైద్యులను అడిగినా కూడా ఎవరు స్పందించలేదు, సరిగా అందుకే ఇట్లా బయటికి రావాల్సి వచ్చింది అనేది చెప్తున్నారు. సో వైద్యులకి ఏమైనా సూచనలు చేశారా? అందరికీ అంటే సీనియర్స్కే చూసుకోమని చెప్పడం జరిగింది. సీనియర్స్ డాక్టర్స్ని, సీనియర్ స్టాఫ్ నర్స్ని చూసుకోమని చెప్పడం జరిగింది. మేడం, ఆసుపత్రికి వచ్చిన తర్వాత కనీసం ఇక్కడ ఎవరిని సంప్రదించాలని లేదు, ఎవరిని కాంటాక్ట్ చేయలేము. మామూలుగా మన ప్రభుత్వ కార్యాలయం, ఈవెన్ మీ ఆఫీస్కి వచ్చిన ప్రజా సంబంధాల అధికారి అనో ఇట్లా అఫీషియల్ పర్సన్ ఉంటారు. ఇక్కడ కనీసం ఆ వివరాలు ఎవరు మాట్లాడే పరిస్థితి. హెడ్ నర్స్ని అడిగితే డ్యూటీ డాక్టర్ తెలియదు అంటారు, డ్యూటీ డాక్టర్ ఏమో ఇన్ఛార్జ్ తెలియదు అంటారు. ఎందుకు అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుంది? దాన్ని నివారించి కలెక్టర్ గారి దృష్టిలో ఏమైనా పెడతారా? సో ఇప్పుడు మేడంతో కూడా వెళ్ళి మాట్లాడతాను. మేడంకి ఎలా చెప్పిన దాన్ని బట్టి చేద్దాం. ఇక్కడ కూడా నేను పేషెంట్ తాలూకు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది ఉంటే కనుక సూపరింటెండెంట్ గారి ఛాంబర్ ఎక్కడ ఉంటుందో అడగమన్నాను. వాళ్ళు అడిగి ఏమన్నా ప్రాబ్లం ఉంటే సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ చేయమని చెప్పారు.
మొత్తం మీద నిర్దోలు చెందిన బాలింత సుబ్బలక్ష్మికి న్యాయం చేస్తాం. ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరో 2-3 రోజుల్లో కుట్లు మరలా తిరిగి వేస్తారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేసాం. ఇదే విషయం జిల్లా కలెక్టర్కి చెప్తానంటూ కూడా డిఎంహెచ్ఓ పిజి అమృతం చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.